అక్బర్ బీర్బల్ కథలు. ఓసారి అక్బర్ చక్రవర్తి కొలువుకు ఒక సాధువు వచ్చాడు. ప్రభు, మీ కొలువులో నవరత్నాలని పిలువబడే 9 మంది మహాపండితులున్నారని విన్నాను. మీ అనుమతితో వారిని పరీక్షించాలనుకుంటున్నా. ఆ 9 మందిలో ఒక్కరైనా నా ప్రశ్నకి సమాధానం చెప్తారేమో చూద్దాం అన్నాడు. అక్బర్ చక్రవర్తి దానికి అనుమతించడంతో ఆ సాధువు మొదలుపెట్టాడు. ఓసారి 3 ప్రయాణికులు చీకటి పడే సమయానికి ఓ సత్రం దగ్గరికి చేరుకున్నారు. మా 3కి 3 గదులివ్వండి అని అడిగారు సత్రంలో. అందుకు సత్రం అధికారి, ప్రస్తుతం 3 గదులు ఖాళీగా లేవు, కానీ ఒక పెద్ద గది ఉంది. అందులో 3 మంచాలున్నాయి. కావాలంటే మీ 3 అందులో ఉండొచ్చు. గది కిరాయి వచ్చేసి 30 రూపాయలు అన్నాడు. దానికి వాళ్ళు ఒప్పుకొని వెంటనే డబ్బు చెల్లించారు. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత ఆ సత్రం లెక్కలు రాసే గుమాస్తా అధికారి దగ్గరికి వచ్చి, అయ్యా, ఆ గదికి అసలు కిరాయి 25 నాణేలు మాత్రమే. మీరు 5 నాణేలు ఎక్కువ వసూలు చేశారు అని చెప్పాడు. ఆ అధికారి చాలా నిజాయితీపరుడు. వెంటనే ఒక నౌకర్ని పిలిచి ఎక్కువ తీసుకున్న 5 నాణేలు అతనికి ఇచ్చి వాళ్లకు తిరిగిచ్చేసేయమన్నాడు. కానీ ఆ నౌకర్ మాత్రం 5 నాణేలు 3కి పంచడం అవదు అని 2 నాణేలను తన జోబులో వేసుకుని మిగతా 3 నాణేలను ఒక్కొక్కరికి ఒక్కోటి చొప్పున తిరిగిచ్చేశాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మొత్తం నాణేలు 30, అందులో నౌకర్ 2 తీసుకున్నాడు. గది కిరాయి వచ్చేసి 27 నాణేలు. అంటే ఇప్పుడు మొత్తం 29 నాణేలు అయింది. మొత్తం 30 నాణేలు కదా వాళ్ళు చెల్లించింది. మరి ఆ ఒక్క నాణ్యం ఏమైంది అన్నాడు సాధువు. సభలో ఉన్న వాళ్ళంతా లెక్కలు చేయసాగారు, కానీ జవాబు తెలుసుకోలేకపోయారు. అప్పుడు బీర్బల్, అయ్యా సాధువు గారు, మీరు అడిగింది చాలా సులభమైన ప్రశ్న, కానీ మీ మాటల ద్వారా అందరూ తికమక పడేలా చేశారు. ఇక్కడ మొదట ప్రయాణికులు చెల్లించింది 30 నాణేలు. 3 నాణేలు వాళ్లకు వాపసు వచ్చాయి కాబట్టి నిజానికి వాళ్ళు చెల్లించినది 27 నాణేలు. అందులో నౌకరు 2 నాణేలు తీసుకున్నాడు కాబట్టి మిగిలినవి 25 నాణేలు. అదే గది అద్దె. కాబట్టి ఇక్కడ ఒక్క నాణ్యం ఏమైంది అనే ప్రశ్నే రాదు. ఇది మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి మీరు ఉపయోగించిన చిట్కా. ఏమంటారు, అంతేనా అన్నాడు. భలే చెప్పావు బీర్బల్ అన్నాడు సాధువు బీర్బల్ను మెచ్చుకుంటూ. ఇదండి ఇవాల్టి కథ. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.